ఇటీవల విడుదలైన బ్రింగింగ్ ది చీతా బ్యాక్ టు ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? ప్రశాంత్ అగర్వాల్. భారతదేశానికి చిరుతను తిరిగి తీసుకురావడం దౌత్యం పరిరక్షణ యొక్క గొప్ప లక్ష్యాన్ని ఎలా సాధ్యం చేసింది అనే పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని 1998 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయిన ప్రశాంత్ అగర్వాల్ రచించారు. ఈ పుస్తకం భారతదేశపు ప్రాజెక్ట్ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రయత్నాలను వివరిస్తుంది. అవయవ దానం మరియు మార్పిడిలో భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అగ్రగామిగా ఉంది? తమిళనాడు. నోట్టో 2025-26 వార్షిక నివేదిక ప్రకారం 2025లో భారతదేశం తన చరిత్రలోనే అత్యధికంగా 20,138 అవయవ మార్పిడులను నమోదు చేసింది. 266 మంది మరణించిన దాతలతో మరణానంతర అవయవ దానంలో తమిళనాడు అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. మొత్తం అవయవ మార్పిడుల విషయంలో 2,796 ప్రక్రియలతో ఈ రాష్ట్రం ఢిల్లీ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. 172 మార్పిడి కేంద్రాలతో దేశంలోనే అతిపెద్ద మార్పిడి నెట్వర్క్ తమిళనాడులో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం అవయవ మార్పిడిలో మూత్రపిండాల మార్పిడులు 60.03% ఓటాను కలిగి ఉంది. అంతరిక్ష పరిశోధనకు చేసిన విశేష కృషికి గాను ఇటీవల ఏ భారతీయ శాస్త్రవేత్తకు కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 ప్రదానం చేయబడింది? అన్నపూర్ణి సుబ్రమణియం. ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరిగిన 46వ కాస్పర్ శాస్త్రీయ సభలో భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన అన్నపూర్ణి సుబ్రమణియంకు కాస్పర్ విక్రమ్ సారాభాయ్ పథకం 2026ను ప్రదానం చేశారు. అన్నపూర్ణి సుబ్రమణియం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా ఉన్నారు. అంతరిక్ష పరిశోధనలో విశేష కృషికి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశాల శాస్త్రవేత్తలకు కాస్పర్ విక్రమ్ సారాభాయ్ పథకాన్ని ప్రదానం చేస్తారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ పథకాన్ని 1990లో ఏర్పాటు చేశారు. 18 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్ ఎవరు? నాథన్ థామస్. అమెరికన్ ఇంజనీరింగ్ బోధకుడైన నాథన్ థామస్ ప్రపంచంలోనే అతిపెన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్ అయ్యారు. ఆయన 18 సంవత్సరాల 346 రోజుల వయసులో గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. థామస్ ఫ్లోరిడాలోని మయామి డేడ్ కాలేజీలో కాప్ 2270 సి ఫర్ ఇంజనీర్స్ అనే కోర్సును బోధిస్తారు. ఆయన గతంలో స్కాటిష్ గణిత శాస్త్రవేత్త అయిన కోలిన్ మెక్లారిన్ పేరిట ఉన్న 306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టారు. 2026 FIH హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి? బెల్జియం మరియు నెదర్లాండ్స్. 2026 FIH హాకీ ప్రపంచ కప్ 2026 ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇందులో పురుషుల మరియు మహిళల టోర్నమెంట్లు రెండూ ఏకకాలంలో నిర్వహించబడతాయి. ఈ టోర్నమెంటుకు బెల్జియం మరియు నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పురుషుల మరియు మహిళల ఈవెంట్లో 16 జట్లు పోటీ పడతాయి. PM ప్రణామ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం. PM ప్రణామ్ అనగా భూమాత పునరుద్ధరణ, అవగాహన కల్పన, పోషణ మరియు మెరుగుదల కోసం ప్రధానమంత్రి కార్యక్రమం. దీనిని 2023 జూన్ 28న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ పథకం 2023-24 నుంచి 2025-26 వరకు అమలు చేయబడుతుంది. ఇది సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది మరియు రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలు ఆదా అయిన ఎరువుల సబ్సిడీలో
50% ప్రోత్సాహకంగా పొందుతాయి. ఈ ప్రోత్సాహకంలో 95% రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందగా 5% కేంద్ర ప్రభుత్వం ఉంచుకుంటుంది. 30 జూలై 2026న అమల్లోకి వచ్చిన మత స్వేచ్ఛ చట్టం 2026ను ఏ రాష్ట్రం ఆమోదించింది? మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం 2026 జూలై 30, 2026న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బలవంతం, మోసం, అనుచిత ప్రభావం, తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ప్రలోభ పెట్టడం ద్వారా జరిగే మత మార్పులను నిషేధిస్తుంది. మతం మారాలనుకునే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేటుకు 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం మొదటి నేరానికి 7 సంవత్సరాల వరకు, పునరావృత నేరాలకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా అక్రమ మత మార్పిడుల ఆరోపణలపై తల్లిదండ్రులు, తోబట్టువులు మరియు దగ్గరి బంధువులు కూడా ఫిర్యాదులు చేయడానికి ఇది అనుమతిస్తుంది. ఇటీవల ప్రారంభించిన ఈ ప్రత్యారోపణ డిజిటల్ ప్లాట్ఫారం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? అవయవ దానం మరియు మార్పిడి. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ ప్రత్యారోపణ డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. ఈ ప్రత్యారోపణ అనేది అవయవదానం మరియు మార్పిడి కోసం ఉద్దేశించిన ఒక జాతీయ స్థాయి ఏకీకృత డిజిటల్ వేదిక. భారతదేశ అవయవ మార్పిడి వ్యవస్థను డిజిటలైజ్ చేసి క్రమబద్ధీకరించడమే దీని యొక్క లక్ష్యం. ఈ ప్లాట్ఫామ్ అవయవదానం మరియు మార్పిడి సేవల కోసం ఒకే సమీకృత ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి అనగా ఏఎస్ఎఫ్కి వ్యతిరేకంగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ టీకాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐసిఏఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్, భోపాల్, మధ్యప్రదేశ్. భోపాల్లోని ఐసిఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లైవ్ అటెన్యూయేటెడ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పెంపుడు మరియు అడవి పందులకు సోకే ఒక వైరల్ వ్యాధి. ఇది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ వల్ల వస్తుంది. భారతదేశంలో ఈ ఏఎస్ఎఫ్ వ్యాధిని మొదటిసారిగా 2020లో గుర్తించారు. ఈ ఏఎస్ఎఫ్ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స లేదు. అనుగ్యన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి హైదరాబాద్. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ మరియు క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా అనుగ్యన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించాయి. ఇది పౌర అణుశక్తి రంగం కోసం భారతదేశ మొట్టమొదటి పరిశ్రమ విద్యా సంస్థల కార్యక్రమం. భారతదేశంలో విస్తరిస్తున్న అణుశక్తి రంగానికి ఇంజనీర్లు మరియు పారిశ్రామిక నిపుణులను సిద్ధం చేయడమే దీని యొక్క లక్ష్యం. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని సుమారు 8.8 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెంచాలన్న భారతదేశ లక్ష్యానికి ఈ కార్యక్రమం మద్దతిస్తుంది. స్టోలన్ అసెట్ రికవరీ ఇనిషియేటివ్ అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూపు మరియు ఏ సంస్థ యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్? ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాలు మరియు నేరాల కార్యాలయం. స్టోలన్ అసెట్ రికవరీ ఇనిషియేటివ్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూపు మరియు ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాలు అదేవిధంగా నేరాల కార్యాలయం యొక్క ఒక సంయుక్త ఇనిషియేటివ్. ఇది దేశాలు దొంగిలించబడిన ఆస్తులను తిరిగి రాబట్టడానికి, మనీ లాండరింగ్ను నిరోధించడానికి మరియు అవినీతికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆర్బీఐ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మోనిషా చక్రవర్తి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిషా చక్రవర్తిని తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా
2026 ఆగస్టు 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా నియమించింది. ఆమె ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మరియు ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్లను పర్యవేక్షిస్తారు. పర్యవేక్షణ, విదేశీ మార్గం మరియు ప్రభుత్వ ఖాతాల్లో నైపుణ్యంతో పాటు గతంలో బ్యాంకింగ్ అంబోడ్స్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన దికో నది ఏ నదికి ఉపనది? బ్రహ్మపుత్ర నదికి. ఇటీవల నాగాలాండ్, అస్సాంతో కలిసి దికో నది కోసం ఒక ఉమ్మడి నది పరివాహక ప్రాంత నిర్వహణ ప్రణాళికను ప్రతిపాదించింది. ఈ ప్రణాళిక వరద నిర్వహణ, నేలకోత నియంత్రణ మరియు విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దికో నది బ్రహ్మపుత్ర నదికి ఎడమ ఒడ్డున ఉన్న ఒక ఉపనది. ఇది నాగాలాండ్లోని జున్ హిబోటో జిల్లాలో ఉద్భవించి అస్సాంలోని శివసాగర్ జిల్లా గుండా ప్రవహించి దికో ముఖ వద్ద బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఇటీవల కన్నుమూసిన జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ ఏ విచారణ కమిషన్కు అధిపతిగా నియమితులయ్యారు? లిబర్హాన్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ మన్మోహన్ సింగ్ అనగా ఎంఎస్ లిబర్హాన్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపేందుకు 1992 డిసెంబర్ 16న నియమితులైన ఏకసభ్య విచారణ కమిషన్ అయిన లిబర్హాన్ కమిషన్కు నేతృత్వం వహించినందుకు ఆయన సుప్రసిద్ధులు. ఈ కమిషన్ 2009లో తన నివేదికను సమర్పించి భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన విచారణ కమిషన్లో ఒకటిగా నిలిచింది. S-8000 బాండెరోల్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. రష్యా ఇటీవల తన పరీక్షలను పూర్తి చేసుకున్న తర్వాత S-8000 బాండ్ రోల్ తేలికపాటి గాలి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని భారీ ఉత్పత్తిలోకి ప్రవేశపెట్టింది. ఈ S-8000 బాండెరోల్ అనేది సుదూర ఖచ్చితమైన దాడుల కోసం రష్యా అభివృద్ధి చేసిన తేలికపాటి, తక్కువ ఖర్చుతో కూడిన గాలి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి. ఇది ఓడరేవులు, లాజిస్టిక్స్ కేంద్రాలు మరియు సైనిక మౌలిక సదుపాయాల వంటి స్థిర లక్ష్యాలపై దాడి చేయడానికి రూపొందించబడింది. ఈ క్షిపణిని ఓరియన్ మానవరహిత వైమానిక వాహనం మరియు MI-28 దాడి హెలికాప్టర్ నుంచి ప్రయోగించవచ్చు.